సో అసలు మనం బరువు ఎలా ఉండాలి, దేనికి తగ్గట్టు ఉండాలి బరువు? చాలా మంది ఏమంటారంటే వచ్చిన కొత్త వాళ్ళు నా వయసుకి నేను ఎంత బరువు ఉండొచ్చు అని, నా వయసుకి నేను మించిన బరువు అన్నారు. వయసుతో అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఎత్తుకు తగ్గ బరువు. ఎందుకని 18 సంవత్సరాల వరకు మనం ఒక ఎత్తు ఆ వరకు ఎత్తు ఆగిపోతుంది. అందు గురించి ఎత్తుకు తగ్గ బరువు. కానీ 18 లోపు మాత్రం వయసుకి తగ్గ. అంటే పిల్లలు సపోజ్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు అనుకోండి, ఆ 8 సంవత్సరాలకి ఎంత హైట్ ఉండాలో ఫస్ట్ చెక్ చేయాలి. ఆ హైట్కి తగ్గట్టుగా వెయిట్, అప్పుడు హైట్కి తగ్గట్టే వెయిట్. కానీ ఏజ్కి తగ్గట్టు రిలేట్ చేసుకుంటాం. ఎప్పటి వరకు గ్రోత్ ఆగేది. సో మనందరూ కూడా 18 పైన ఉన్నాయి కదా, సో అందువల్ల హైట్ గ్రోత్ ఆగిపోయింది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైట్కి తగ్గట్టుగా వెయిట్. కానీ ఎంత ఉండాలి ఒకసారి చూసుకోండి. మీ హైట్ కూడా ఎంత ఉండాలి, మీ హైట్ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. అందులోంచి ఒక 100 మైనస్ చేయాలి. ఒకవేళ చూసిన అర్థం కాదు మీరు చెప్తుంది. హైట్ చూసుకున్నారు అందరూ, అందులో 100 మైనస్ చేసి అది మీరు ఉండాల్సిన బరువు, ఎవరిదో వాళ్ళదే. ఇక్కడికి ఇది అర్థమైందా? మీరు అర్థమైంది కదా. తర్వాత చూడండి, విజరల్ ఫ్యాట్ అని ఉంటుంది పక్క కోణం. విజరల్ ఫ్యాట్ మన అవయవాలన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కువ ఉన్న అవయవాలన్నీ ఒకసారి ఇక్కడే పొట్టలే. అవునా? ఇక్కడ ఉన్న కొవ్వు వల్లే మన అవయవాలన్నీ కూడా నెమ్మదిగా డ్యామేజ్ అవుతాయి. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఆ విజరల్ ఫ్యాట్ ఎప్పుడైతే పెరిగిందో మన బీపీలకి, షుగర్లకి, హార్ట్ ప్రాబ్లమ్స్ కి, ఈ ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పడడం, షుగర్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల అక్కడ కొవ్వుని కంట్రోల్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే అది 8 లోపు ఉంటుంది. చూడండి ఒకసారి ఎంత ఉంటుందో. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఇది చర్మం కింద ఉండే కొవ్వు. విజరల్ ఫ్యాట్ వల్ల నష్టాలు చెప్పారు. ఇది మగవాళ్ళకి వచ్చేటప్పటికి 15 లోపు ఉంటుంది. చర్మం కింద ఉండే కొవ్వు, చర్మానికి మన బోన్కి మధ్యలో ఉంటుంది అన్నమాట, కళ్ళకి. ఇది 15 లోపు మగవాళ్ళకి ఉంటుంది. ఆడవాళ్ళకి 30 లోపు ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎక్కువైతే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, రోగ నిరోధక శక్తి, బాడీ షేప్ అవుట్ అయిపోతుంది, చిన్న వయసులో పెద్దగా కనబడతాం, ఫ్యాట్ అయిపోతాం, స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం. ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి అడ్డుపడుతుంది, అంటే ఇన్సులిన్ ఉత్పత్తికి అడ్డుపడుతుంది. సో అందువల్ల దీన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. 15 లోపు కావాలి. అండ్ నెక్స్ట్ చూడండి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. మన ఫ్యాట్ బాడీలో చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చి విజరల్ ఫ్యాట్, ఇంకోటి వచ్చి సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఇది ఓవరాల్ బాడీ ఫ్యాట్. ఇందులో మళ్ళీ కొలెస్ట్రాల్లో కూడా మారే అవకాశం ఎక్కువ ఉంది, అది లాస్ట్ స్టేజ్. ఇది అలాంటి దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు చూసుకోండి ఫ్యాట్ ఎంత ఉందో. మగవాళ్ళకి వచ్చేటప్పటికి 20 లోపు, 24 కొద్దిగా ఎక్కువ. ఆడవాళ్ళకి 30 లోపు ఉండాలి. ఇప్పుడు 35. మీకు ఎంత లోపు ఉండాలి? ఆడవాళ్ళకి 30 లోపు. ఇది 30 నుంచి 40 దాటింది అనుకోండి, కొలెస్ట్రాల్లో కూడా మారిపోయే అవకాశం. అప్పుడు ఇంకా ఆడవాళ్ళు వస్తాయి. అంటే ఆడవాళ్ళకి 30 లోపు ఉండాలి, 40 దాటితే కొలెస్ట్రాల్ మారే అవకాశం ఉంది. మగవాళ్ళకి 30 దాటితే కొలెస్ట్రాల్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది బ్లడ్లోకి. సో మనం ఎప్పుడు సడన్ గా నొప్పి వచ్చిందని వెళ్తాం, కానీ అంతకుముందు ఎప్పుడైనా మనం లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నాం. హార్ట్ అటాక్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఒక రోజే బయటపడతాయి, కానీ లోపల మాత్రం 6 నెలల ముందు నుంచి తయారైంది. కానీ మనకి ఎందుకంటే అనేది అవగాహన, బండి నడుస్తుంది కదా, ఏ ప్రాబ్లం లేదు కదా అనుకుంటున్నాం. కానీ ఇలా ఓవరాల్ గా 3 months కోసం మనం ఎన్లైజ్ చేసుకుంటాం అంటే మనకు తెలుసు. ఇప్పుడున్న ప్రస్తుతం ఏ కొలెస్ట్రాల్ లేదనుకున్నాం, బీపీ లేదు, షుగర్ లేదనుకున్నాం, కానీ ఫ్యాట్ మాత్రం 30% దాటిందంటే వీఆర్ రెడీ. రేపన్నాడు కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సరి చేసుకొచ్చా లేదా? ఇది అందుకే ఇది ఏంటంటే మెడికల్ అనాలిసిస్ కాదు. ఇది మెడికల్ అనాలిసిస్ అనే ప్రాబ్లం వచ్చే కాదు. ఇది ప్రాబ్లం రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, ఏమైనా అవకాశాలు ఉన్నాయా చూసుకోవడానికి ఇది. ఓకేనా? ప్రివెన్షన్. షుగర్ ఉన్న కంపల్సరీ కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా చేయించు. ఏదైనా 3 months కోసం చెప్పాను కదా. అందరూ కూడా రేపు మార్నింగ్ ఎవరెవరైతే 30% దాటిందో మగవాళ్ళకి, లేదా 30 దగ్గరగా ఉన్నా, ఆడవాళ్ళకి 40% దాటినా ఈ టెస్ట్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. ఒకసారి చూసేసుకుంటే మంచిది. ఏంటది? ఫాస్టింగ్ షుగర్, HbA1c, అంటే 3 నెలల యావరేజ్ షుగర్. ఎందుకంటే ఫాస్టింగ్ లో దొరకదు ఒకసారి, HbA1c దొరుకుతుంది. ఎందుకంటే ముందు రోజు ఏం తినో దాన్ని బట్టి వాళ్ళు మార్నింగ్ షుగర్ చూపిస్తారు, కానీ ఈ 3 నెలలు ఎలా పెరిగిందో తగ్గిందో మనకు తెలియదు. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి లిపిడ్ ప్రొఫైల్, అంటే కొలెస్ట్రాల్ టెస్ట్, క్రియాటిన్. షుగర్ ఉంటే మాత్రం కంపల్సరీ క్రియాటిన్ చేయించుకోండి. సో చేంజ్ చేసుకోండి, కిడ్నీ కావాలని మనకు తెలుస్తుంది కదా. ఓకే, ఈ 4 కంపల్సరీ: ఫాస్టింగ్ షుగర్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, క్రియాటిన్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు అన్ని బాగుంటే 3 నెలలకు ఒకసారి చేయించు. బాగాలేదంటే దాని తగ్గట్టుగా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అలా చూసుకుంటూ ఉంటాం. ఓకే, కొలెస్ట్రాల్, HbA1c మాత్రం 3 నెలలకు ఒకసారి, నెలలే మారిపోయింది.
కానీ షుగర్ మాత్రం ఫాస్ట్ చూసుకుంటూ ఉండాలి. ఎవరికైనా షుగర్ డౌన్ అయిపోతా ఉంటే వెంటనే టాబ్లెట్ తగ్గించుకోవాలి. అందుకోసం మీకు ఎప్పుడు బాడీలో చేంజెస్ కనపడినా వెంటనే చూసుకోండి. ఓకే, ఇది మీ బాడీ ఫ్యాట్. అర్థమైందమ్మా? రైట్. మీ బాడీ చూడండి తర్వాత కాలం. అందరికీ మన వయసు తెలుసు, కానీ మన శరీర వయసు ఎంత ఉందో తెలుసు. ఇప్పుడు ఇంట్లో మోటార్ వాడతాం కదా, ఒక సంవత్సరం వాడిన తర్వాత ఇంకెన్నాళ్ళు పనిచేస్తుంది చెప్పగలమా? ఇంకెన్నాళ్ళు పనిచేస్తుంది చెప్పగలమా? చెప్పలేము. కానీ ఆ మోటార్ని ఒక ఫ్లోర్కి వాడాల్సింది ఒక 3 ఫ్లోర్కి వాడేసాం, దాని లైఫ్ మాత్రం ఏమవుతుంది? డెఫినెట్గా తగ్గుద్ది, అది తెలుసు. కానీ అది ఎన్నాళ్ళు పనిచేస్తుంది, ఎప్పుడు అయిపోతే మనకు తెలియదు. అలాగే ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే మన బాడీ ఏజ్ చూసుకుంటే మన ఏజ్ కానీ ఎంత ముందర పరిగెడుతుందో చెక్ చేసుకుంటాం. మన ఏజ్ యాక్చువల్లీ బయాలజికల్ ఏజ్ మనం పుట్టిన దగ్గర నుంచి లెక్క, కానీ మన శరీరం వయసు మాత్రం ఎంత వాడేసుకున్నాం అనేది లెక్క. ఇప్పుడు చూసుకోండి, మీ వయసు రెండు దగ్గరగా ఉన్నాయా లేకపోతే సమానంగా ఉన్నాయా, చాలా దూరంగా పరిగెట్టినాయా? అదేంటమ్మా బాడీ ఏజ్. నెక్స్ట్ చూడండి బిఎంఐ. బిఎంఐ ఇది ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి అంటారు. ఈ రేషియో వల్ల మనకు ఒబిసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే తెలుసు. ఒబిసిటీ అంటే ఐడియా ఉందా? స్థూలకాయం. స్థూలకాయం జబ్బు కాదు, కానీ అన్ని జబ్బులకి పుట్టింది. ఒకటి 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 దాని నుంచి వస్తాయి. అది బిఎంఐ మనకి ఎవరికైనా సరే 23 ఉండాలి. దాన్ని బట్టి చూసుకోండి మీరు. ఇది ఎక్కువ పెరిగే కొద్ది వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మోకాలు నొప్పి. ఈ దూరం అయ్యే కొద్దీ ఒబిసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బీపీ, షుగర్, మోకాలు నొప్పులు, కొలెస్ట్రాల్, ఇవన్నీ కలిపి దాంతో లింక్. సో అందువల్ల బిఎంఐ ఇది సరైంది అనుకోండి, అన్ని సరైనది. అది ఎక్కువ ఉందంటే మనం బరువు ఎక్కున్నాం అని అర్థం. బరువు కరెక్ట్గా ఉండి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఆర్ ఫ్యాట్, ఈ రెండు. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికి ఎందుకు ఈ మాట చెప్తానంటే లావు ఉన్న ప్రతి ఒక్కరు అనారోగ్యవంతుగా కాదు, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులా కాదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. మనకి ఏ కారణం వల్ల లోపం వచ్చిందని చెక్ చేసుకో. ఆరోగ్యం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకే ఎంతమందికి మీ ఇంటి బడ్జెట్ తెలుసు? నేను నెలకి ఎంత అయితే మాకు ఇల్లు గడుస్తుంది తెలుసా? తెలీదా? తెలీదా? ఇంటికి ఎంత ఖర్చు పెడతారో తెలియదు, బతికేస్తారా? సార్ నెలకి ఎంత తెలుసా? తెలీదా? మరి ఇంటి బడ్జెట్ తెలుసు, మరి మన బాడీ బడ్జెట్ 4 ఇడ్లీ పెట్టే తినేసాం, 4 పూరి పెట్టే తినేసాం, బిర్యానీ పెట్టే తినేసాం, లెక్క ఇట్లేదు. తిన్న తర్వాత మళ్ళీ ఏమైనా ఆఫర్ చేస్తే మళ్ళీ తినేసాం. కానీ మరి బడ్జెట్ దాటిపోతుందా, బడ్జెట్ లోపందా మనకు తెలుసా? అసలు ఈ విషయం అంటూ ఉందని తెలుసా? బాడీకి బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ ప్రకారం తినాలి అని తెలుసా? తెలియదు. ఎక్కడ కొంచెం ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాం. ఎందుకంటే ఆకలి తగ్గట్టు తినేయడం తప్ప ఎంత అవసరం తెలియదు. ఈ ఆహారం ఏంటంటే మీ శరీరం పని చేయడానికి, అంటే మనం పని చేయడానికి కాదు. మన ఇంట్లో మన దైనందిన జీవితంలో మన బిజినెస్ వ్యాపారం ఏదో వాటెవర్ ఉద్యోగం ఉన్నాయా, అది కాదు. మన అవయవాలన్నీ పనిచేయడానికి కావాల్సిన శక్తి అది. రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారు. అంటే మనం పడుకున్నా ఖర్చు అయ్యే శక్తి అది. మీ గురించి చూడండి, అది అందరికీ ఎంత ఉండాలని ఉండదు. ఆరంభం మీరున్న వెయిట్ని బట్టి, మీకున్న ఫ్యాట్ని బట్టి, మీకున్న సార్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్, మెటబాలిక్ రేట్, రెస్టింగ్ మెటబాలిక్ రేట్ ఆరంభం. అది మన శరీరం ఒంట్లో బాగానే పడుకున్నాం, శరీరం పనిచేస్తుందా లేదా, ఆ టైంలో కూడా కావాల్సిన శక్తి అది. దీనికి మనం ఏం చేయాలంటే మన డైలీ యాక్టివిటీని కలుపుకోవాలి. అది కూడా కూర్చొని చేసేవాళ్ళకి ఒకలా ఉంటుంది, బిజినెస్ చేసేవాళ్ళకి ఒకలా ఉంటుంది, తాటి పని చేసేవాళ్ళకి ఒకలా ఉంటుంది, మోటార్ చేసేవాళ్ళకి ఒకలా ఉంటుంది. అది సుమారుగా 500 నుంచి 1000 వరకు ఉంటుంది. బాగా హెవీగా కష్టపడిపోతుందని ఫీల్ అయిపోతుంది చూడండి, అదంతా మనం కష్టపడితే ఒక 500. అంటే ఒక స్వీట్ తింటే సరిపోతుంది. ఆ ఎక్స్ట్రా మన రోజంతా తెగ కష్టపడిపోతాం అనుకుంటున్నాం చూడండి, ఆ ఎనర్జీ మనం అంతా ఒక స్వీట్ తింటే వచ్చేసి 500. అంటే మీకున్న ఆడంకి ఒక 500 కలుపుకుంటే మీ రోజు బడ్జెట్. అంతలోపు తింటే మనం బరువు పెరగము, అంతకు మించి తింటే బరువు పెరుగుతాం, వెయిట్ మెయింటైన్ చేస్తాం. కొంచెం తక్కువ తింటే వెయిట్ తగ్గుతాం, ఎక్కువ తింటే పెరుగుతాం. ఇప్పటిదాకా మనం ఎందుకు పెరిగాం? అంతకు మించి తిన్నాం. ఎందుకంటే పొద్దుటి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మనం వినం. కానీ పొద్దుట ఇడ్లీ తిన్నప్పుడు కూడా ఉంటుంది, పూరి తిన్నప్పుడు కూడా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం భోజనం తగ్గిస్తాం. ఇప్పుడు మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళాము, అలా రాత్రికి ఏమైనా కంట్రోల్ చేస్తామా? మళ్ళీ టైం అయిందని తినేస్తాం. మరి ఫంక్షన్ భోజనం ఇంట్లో భోజనం ఒకటేనా? కాదు, తెలుసు. అయినా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. ఇలా మనకు తెలియకుండా పెంచిందే. ఓకే, అది రెస్టింగ్ మెథడ్. దీని తర్వాత మజిల్. కండ కావాలా, కొవ్వు కావాలా? మనకి కండ ఎక్కువ కావాలి, కండ ఎక్కువ కావాలి. కానీ మనం ఎస్పెషల్లీ ఇండియాలో ఆంధ్రాలో మరీ ఈస్ట్కి వస్తే మన అందరికీ కూడా ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఎందుకని? ఆహారాలు ఎక్కువ, మనకి పిండి పదార్థాలు బాగా తింటాం. సో అది దానివల్ల ఏంటంటే కండ మనకి తక్కువ పెరుగుతుంది, కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది.
ప్రోటీన్ తిన్నా 4 క్యాలరీలే, కార్బోహైడ్రేట్ తిన్నా 4 క్యాలరీలే. కానీ కార్బోహైడ్రేట్ కొవ్వు కింద మారడానికి ఎక్కువ ఆస్కారం, ప్రోటీన్ కంట కింద మారడానికి ఆస్కారం ఎక్కువ. ఇక్కడ మనం ఇప్పటిదాకా ఏం చేయట్లా, కావాల్సిన దానికంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినాలని ఇచ్చేసాం. ఆ కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలో అంత ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ప్రోటీన్ పెంచేస్తాం. అందువల్ల ఇది ప్రోటీన్ డైట్ అంతే తప్ప వేరే ఏం కాదు. ప్రోటీన్ ఇస్తూ కార్బోహైడ్రేట్ తగ్గించడం ఫ్యాట్ వాడదు. ఎందుకని కార్బోహైడ్రేటే కదా ఫ్యాట్ పెంచేది, అది కాదు. కన్ను ఎంత ఉండాలి, మగవాళ్ళకి వచ్చేటప్పటికి 35 పైన, ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి 28 పైన. మీరు ఎక్కడ ఉన్నారో చూసుకోండి. కండను పెంచుకోవాలి. కండ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ప్రోటీన్ అందించాలి, రోజు 8 కేజీల బరువు 10 గ్రాముల ప్రోటీన్ అందించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రెండు చేస్తే కండ పెరుగుతుంది.